ఎమ్మెల్యే అరవింద బాబు మహిళా సాధికారతే ఉమ్మడి కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలోని నరసరావుపేట, రుంపిచెర్ల మండలాలకు గ్రామ సమైక్య సహాయకులకు 113 ఉచిత 5G ఆండ్రాయిడ్ సెల్ఫోన్లు పంపిణీ చేశారు. స్థానిక గుంటూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన వెలుగు కార్యక్రమం గ్రామీణ అభివృద్ధిలో ఎంతో శక్తివంతంగా పనిచేసిందన్నారు. మహిళా ఆర్థిక స్వావలంబనకు ఇది బలమైన మార్గం అయిపోయిందన్నారు. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 8.5 లక్షల స్వయం సహాయక సంఘాలు ఏర్పడి 89 లక్షల మహిళలు సభ్యులుగా చేరారు. వీరి సమిష్టి పొదుపు 14,500 కోట్లకు చేరిందన్నారు. తప్పనిసరిగా మీరు బాగుండాలి, మీ ఆరోగ్యాలు బాగుండాలి, మీరు పడిన కష్టానికి మీ పిల్లలు బాగా చదువుకోవాలి. అధికారులు కూడా మీరు అందరూ కూడా చాలా బాగా అండగా ఉంటారు, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, ఎక్కడ కూడా ఇబ్బంది కలగట్లా. మీరు ఒకటే గమనించాలి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఆడపిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. నేను పేపర్లో చూసారా, TCS లో ఆ టీమ్ లీడర్స్ ఉన్న ఆడపిల్లల్ని ఎన్ని విధాలు ఇబ్బంది పెడతారంటే 4-5 ఏళ్ళకి ఇబ్బంది పడుతుంది, వాళ్ళు బయట కూడా చెప్పుకోవాలా. పేపర్ చూసారేటన్నా ఆ విధంగా మరి ఉద్యోగస్తులు మరి చాలా ఇబ్బందులు పడతారు, చాలా ఆఫీసుల్లో కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ. కానీ అటువంటి ఇబ్బందులు లేకుండా సొంత ఊళ్ళోనే జాగ్రత్తగా పనిచేసుకుంటున్నారు, ధైర్యంగా పనిచేస్తున్నారు, మరి ప్రజాసేవకు అంకితం అయ్యారు. మరి గ్రామాల్లో నాయకులు ఏంటి కూడా మీరే ఎక్కువ పనిచేస్తున్నారు, అవునా కదా?